Hey guys, welcome back to my channel. So ee roju inko special video and నేనైతే మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నా. ఇప్పుడు ఈ రోజు మమ్మీ బర్త్డే. సో ఇన్స్టాలో చాలా మంది స్టోరీస్ డిఎమ్స్ చేసిండ్రు. వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా అయితే హెల్త్ అస్సలు బాగాలేదు నాకు. సో అందుకే మార్నింగ్ మమ్మీతో నేను టెంపుల్ ప్లాన్ ఏం పెట్టుకోలేదు. యాక్చువల్లీ మేము ఆల్రెడీ ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసినాం మమ్మీకి. సో ఆ సర్ప్రైజ్ ఈవినింగ్ టైంలో ఉందన్నమాట. ఆల్మోస్ట్ 6 o'clock ప్లాన్ చేసినాం. సో నేనైతే ఇప్పుడు ఆల్మోస్ట్ 3:30 అవుతుంది మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చిన. సో ఇంకా వాళ్ళు కొంచెం రెస్ట్ మోడ్లో ఉన్నారు మా మమ్మీ వాళ్ళు. సో ఇక వాళ్ళు కొంచెం దాని నుంచి బయటికి రాగానే రెడీ అయ్యి సర్ప్రైజ్ ఏంటి, ఎక్కడికి వెళ్ళినాం, ఎలా ఉండే కంప్లీట్ వ్లాగ్ మీరు చూసి డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ మచ్ మోర్ ఫన్. థ్యాంక్ యూ. ఇవైతే అన్నీ కంప్లీట్గా నైట్ సెలబ్రేషన్స్ అనమాట. నైట్ కేక్ కటింగ్ ఎలా జరిగింది ఏంటనేది జస్ట్ ఒక చిన్న షార్ట్ క్లిప్స్ తీసిన. సో అవి యాడ్ చేస్తున్నాను అనమాట. సో నైట్ టైంలో ఇలాగే ఉంటాం కాబట్టి ప్లీజ్ ఇగ్నోర్ అవర్ ఫేసెస్. అండ్ మా ర్యాంబో అయితే ఫుల్ ఆన్ ఎక్సైటెడ్. బర్త్డేస్ అంటే అందరికంటే ఎక్సైట్మెంట్ ముందుగా మా ర్యాంబోనే చూపిస్తాడనమాట. సో నైట్ కేక్ కటింగ్ అండ్ ఆల్ చాలా బాగా జరిగింది. అండ్ మా మమ్మీ కూడా ఎంతో ప్రిటీగా ఉండేనో ఈ బ్లాక్ డ్రెస్లో. నాకంటే మమ్మీకే చాలా బాగా యాప్ట్ అయింది అనిపించింది. ఇది మన ఇన్స్టాగ్రామ్లో కయాతి ట్రెండ్స్లో అవైలబుల్ ఉంది. సో ఇక వాళ్ళు లేచే లోపు నేను రెడీ అయిపోదామని డిసైడ్ అయినా. మంచి లాంగ్ గౌన్ వేసుకుంటున్నా. సో గౌన్ కూడా మీకు రెడీ అయ్యాక చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. అండ్ ఎప్పుడులా కాకుండా ఈసారి పైనాపిల్ ఫ్లేవర్ కాకుండా చాక్లెట్ ట్రఫుల్ ట్రై చేసినాం అనమాట కరాచీ బేకరీలో. ఎప్పుడు మమ్మీకి పైనాపిల్ చాలా ఇష్టము, కానీ ఈసారి కొంచెం డిఫరెంట్గా చాక్లెట్ ట్రఫుల్ కేక్ ఆర్డర్ చేసిన. సో వాళ్ళ ఇంట్లో రెడీ అవుతున్నారు, మనం ఆలోపు కేక్ తీసుకొద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చేసినాం. ఇంకో నేనైతే రెడీ అయిపోయినా, సింపుల్గానే రెడీ అయినా బికాజ్ నాకు అస్సలు ఓపిక లేదు. ఫస్ట్గా సింపుల్గా లాంగ్ గౌన్ వేసుకున్నా. గౌన్ అయితే చాలా బాగుంది, వీడియో కంప్లీట్గా చూస్తే అర్థమైపోతుంది మీకు. అండ్ ఇది వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్లోనే ప్రశాంతి కలెక్షన్స్ వాళ్ళని తెప్పించుకున్నాను. అండ్ నౌ వీఆర్ హెడింగ్ టు అవర్ డెస్టినేషన్. సర్ప్రైజ్ ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాం అనేది కంప్లీట్ బ్లాగ్లో చూసేయండి. అండ్ ఈసారి బింజిన్ అనే ప్లేస్కి తీసుకొచ్చినాం అనమాట. సో ఇది ఒక ప్రైవేట్ థియేటర్, చాలా మందికి తెలిసే ఉంటుంది. సో నవ్ యూ కెన్ బుక్ దీస్ థియేటర్స్ ఫర్ 3 hours అనమాట. ప్రైవేట్గా మనం మంచిగా హ్యాపీగా ఇక్కడ సెలబ్రేషన్స్ అనేది చేసుకోవచ్చు. ఆ ప్రైవసీ అనేది చాలా మందికి కావాలి కాబట్టి ఇలాంటివి నాకు చాలా మంచిగా అనిపించినాయి. అండ్ దిస్ వాజ్ కంప్లీట్గా ఈ సర్ప్రైజ్డ్ మామ్. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ప్రైవేట్ థియేటర్ కాబట్టి మన ప్రైవసీ మనకు ఉంటుంది. అండ్ ఇట్ వాజ్ రియలీ లవ్లీ. డెకర్ ఇంక్లూడెడ్ ఉంటుంది. అండ్ డెకర్ వాజ్ జస్ట్ వావ్. ఇలా బ్లైండ్ ఫోల్డ్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట సర్ప్రైజ్ చేయడానికి కూడా. అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ ఎవ్రీథింగ్ వాజ్ టూ గుడ్. అండ్ హియర్ యూ గో విత్ ది సర్ప్రైజ్. అండ్ డెకర్ అయితే ఎంత బాగా ఉండేనో, నిజంగా చాలా బాగా నచ్చింది. అండ్ ఇయర్ మమ్మీ ఈస్ టర్నింగ్ 52 years. మా మమ్మీ అస్సలు అలా కనిపించదు, యంగ్గా ఉంటుంది. అండ్ నాకే కాంపిటీషన్ ఇస్తుంది. షీ వాజ్ వెరీ బ్యూటిఫుల్. ఇలా మంచిగా ఒక స్క్రీన్ కూడా, ప్రొజెక్టర్ కూడా ఇస్తారనమాట మనకి. సో యూ కెన్ జస్ట్ ఎంజాయ్ దీస్ 3 hours అనమాట. కంప్లీట్గా డెకర్ చూసేయండి. ఇందులో 3 variety రూమ్స్ ఉంటాయి. మేమైతే ఎలైట్ రూమ్, కొంచెం పెద్ద రూమే చూస్ చేసుకున్నాం అనమాట. దీంట్లో జస్ట్ 4 peopleకి అండ్ ఆల్సో కపుల్ రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట. డెకరేషన్స్ అవన్నీ డిఫరెంట్గా, ప్యాకేజెస్ ఆర్ డిఫరెంట్. సో ఒకసారి చెక్అవుట్ చేసేది. నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. నేను కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చేస్తాను. అండ్ ఆల్సో ఇది 2 branches ఉన్నాయి వీళ్ళకి, మాదాపూర్ అండ్ ఎల్బీ నగర్లో. మా అయితే మంచిగా చిల్ అవుతుండే అనమాట. అప్పటికి ఇంకా మమ్మీ రాలేదు. సో డెకర్ మొత్తం ఇలా ఉండే అనమాట. మేమైతే యాడ్ ఆన్స్ కూడా యాడ్ చేసినాం అనమాట. లైక్ ఈ 52 అనేది మా మమ్మీ పేరు కానివ్వండి, రోజ్ పెటల్స్, క్యాండిల్స్, ఇవన్నీ మాకు ఎక్స్ట్రా కావాల్సి ఉండే. సో డెకర్కి అవి మేము ముందే వాళ్ళకి చెప్పినాం మాకు ఇలా కావాలని చెప్పేసి. సో ఎగ్జాక్ట్ అలాగే ప్రిపేర్. అండ్ కంప్లీట్ ద స్టాఫ్ హాస్పిటాలిటీ అయితే 2 కూడా ఉండే. చాలా బాగుండే రెక్లైనర్స్ తోటి. అండ్ మమ్మీ కూడా ఫుల్ ఆన్ ఖుషి ఉండే అనమాట. వీ వర్ సో హ్యాపీ అనమాట, మమ్మీకి ఇంత బాగా సర్ప్రైజ్ చేసినాం అని చెప్పేసి.
అండ్ నెక్స్ట్ థింగ్ ఇంకా కేక్ కటింగ్ అవన్నీ ఇక్కడే హ్యాపీగా చేసేసుకున్నాం. ఆ కేక్ ఒక్కటి మనం తెచ్చుకోవాలి. కంప్లీట్ 3 hours డెకర్, ఆ కంప్లీట్ ప్రైవేట్ థియేటర్ అంతా మనకే ఉంటుంది. అక్కడ ఫుడ్ అవైలబుల్ ఉంటుంది ఆన్ ఎక్స్ట్రా చార్జెస్. సో మేమైతే బయటికి వెళ్ళే తినాలి అని చెప్పేసి మేము ఫుడ్ అయితే ఏం ఆర్డర్ చేసుకోలేదు. కేక్ కటింగ్ అండ్ డిఫరెంట్ మస్తీ అంతా అక్కడైతే చేసుకున్నాం అనమాట. కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేసినాము. మేము స్లాట్స్ ఉంటాయి ఇక్కడ. సో మేము 6 to 9 స్లాట్స్ సెలెక్ట్ చేసుకున్నాం. అంటే 6 to 9 లోపు ఈ సర్ప్రైజ్ ప్లాన్ అంతా అయిపోయాక అక్కడ నుంచి మంచిగా డిన్నర్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు అని. బట్ యూ హ్యావ్ డిఫరెంట్ టైమ్ స్లాట్స్ కూడా ఇక్కడ. లైక్ మిడ్ లో సర్ప్రైజ్ ఇచ్చే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. అరౌండ్ 10 to 12, 10 to 1 స్లాట్ కూడా అవైలబుల్ ఉంది వీళ్ళ దగ్గర. సో కేక్ కటింగ్ అండ్ ఆల్ వాస్ సో వెంట్ సో వెల్. అండ్ నా అవుట్ఫిట్ వచ్చేసి ప్రశాంత్ కలెక్షన్స్ వాళ్ళు పంపించిండ్రు. నాకైతే ఎంత బ్యూటిఫుల్ గా అనిపించిందో. మంచి జార్జెట్ గౌన్ తో చాలా అంటే చాలా ప్రిటీగా ఉండే గౌన్. ఎలాగో ఇన్స్టాలో వాళ్ళ పేజ్ ట్యాగ్ చేస్తా కాబట్టి ఇన్స్టా చెక్ చేసేయండి. మన ఇన్స్టా ఐడి వచ్చేసి ట్విన్ బటర్ఫ్లై నైనా. అండ్ ఇక ఈ ప్రైవేట్ థియేటర్స్ కోసం చెప్పాలంటే ఆ 3 hours కూడా కంప్లీట్గా మన వాళ్ళతోటి హ్యాపీగా మనం ఎంజాయ్ చేయొచ్చు. ఎంత మనం బయట రెస్టారెంట్స్లో వెళ్ళి కేక్ కటింగ్స్ ఇవన్నీ చేసినా కొన్నిసార్లు మనం అంత ఫ్రీగా ఉండలేకపోవచ్చు. సో ఇలా ప్రైవేట్ థియేటర్స్ బుక్ చేసుకున్నామంటే 3 hours చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మన ప్రైవసీ అనేది మన దగ్గరనే ఉంటుంది అనమాట. వాళ్ళు అస్సలు స్టాఫ్ వాళ్ళు కూడా అస్సలు వచ్చి డిస్టర్బ్ చేయరు. ఆ 3 hours ఆ కంప్లీట్ థియేటర్ ఇష్టం వచ్చింది మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అండ్ మేము ఈసారి మమ్మీకి గోల్డ్ సెట్ వీ హ్యావ్ గిఫ్టెడ్ హర్ అనమాట. నవీన్ గోల్డ్స్ అని వాళ్ళ దగ్గర తీసుకున్నాము. లైక్ ముందే వెళ్ళి పర్చేస్ చేసినాము. సో దిస్ వాజ్ సో బ్యూటిఫుల్ అండ్ ఇట్ వాజ్ కస్టమైజేషన్ చేయించినాం అనమాట కంప్లీట్గా. మమ్మీకి ఇలా బీడ్స్ అంటే చాలా ఇష్టం. సో ఆ బీడ్స్లోనే మేము ఇలా డిజైన్ చేయించినాం అనమాట. ఇట్ వాజ్ వెరీ 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 ప్రిటీ. చాలా బాగా డిజైన్ చేసిండ్రు వాళ్ళు. మాకు చాలా బాగా నచ్చింది. అండ్ మమ్మీకి అయితే ఇంకా నచ్చింది. చాలా గ్రాండ్గా అనిపించింది అనమాట. సో అమ్మలకి ఎంత చేసినా తక్కువ అంటాం కదా. దట్స్ హౌ ఇట్ ఈస్. అండ్ ఆల్సో ఫ్రమ్ ఇన్స్టా ప్రణీ నుంచి వి గాట్ అ బ్యూటిఫుల్ పార్సల్. లైక్ ముందుగానే చెప్పిందనమాట, అక్క నేను పార్సల్ పంపిస్తున్నాను అమ్మకి చెప్పు అని చెప్పేసి. అండ్ షీ యాక్చువల్లీ రెజిన్ ఆర్టిస్ట్ అనమాట. మంచిగా ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేసింది. ఆ రెజిన్ ఆర్ట్ అంటే యాక్చువల్లీ ఇక్కడ మమ్మీ మాట్లాడుతుంది కానీ వెనకాల సౌండ్స్ తోటి మమ్మీ వాయిస్ సరిగా ఉండదన్నమాట. సో అందుకే నేను ఇక్కడ కూడా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. Prani, Mama loved your beautiful gift. Our resin art, it was very very beautiful. Chala baga kudirindi. And she also put a note here. Thank you so much for this lovely resin art and surprising my mom in such way. It was very beautiful. Chala ante chala bagundi. Guys, ఒకసారి మీరు కూడా ఈ resin art page ని follow అవ్వండి. నేను description లో mention చేస్తాను. And this was how it went. చాలా అంటే చాలా beautiful గా design చేసింది ఆ resin art. It's not that easy guys, resin arts. And next ఇక మనం కొంచెం ఇక ప్రైవసీలో ఉన్నాం కాబట్టి హ్యాపీగా మమ్మీతో డాన్స్లని ఇవన్నీ బాగా ఎంజాయ్ చేసినాం. చాలా రోజుల తర్వాత ఇలా ఎంజాయ్ చేసినాం అనమాట. కొన్నిసార్లు పబ్లిక్లో మనం ఇలాంటివి చేయలేము. సో సెట్ ఎంజాయ్ చేసినాం. యాక్చువల్లీ ఇక్కడ మేము మ్యూజిక్ పెట్టాలి, అప్పుడే మీరు ఎంజాయ్ చేస్తారు. కానీ నాకు కాపీరైట్ పడుతుంది కాబట్టి నేను ఇక్కడ మ్యూజిక్ తీసేసి నా వాయిస్ ఇస్తున్నాను. గెస్ చేయండి ఇక్కడ ఏం పాట మీద ఆడుతున్నావు. మా నిఖిల్ మామూలు చూడండి, నెక్స్ట్ లెవెల్ వైబ్లు ఉన్నాడు. మా ఆయన పాపం ఇంకా వీడియోలు తీయడంలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఇంక్లూడ్ అవ్వలేదు. అండ్ నెక్స్ట్ ఇక మా ఫోటో సెషన్స్ అవన్నీ చాలా బాగా జరిగినాయి. ఫొటోస్ కూడా ఎంత ప్రిటీగా వచ్చాయో. అండ్ స్టాఫ్ వాజ్ సో లవ్లీ గైస్. ఆ మధ్యలో వచ్చి లైక్ యూనో పిక్చర్స్ తీయాలండి, వీడియోస్ తీయాలని చెప్పి చాలా బాగా ఉండే అనమాట. సర్ప్రైజ్ వాజ్ టూ గుడ్ అండ్ మమ్మీకి చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ అక్కడ నుంచి తెలుగుండిస్ అని చెప్పేసి దగ్గరలో రెస్టారెంట్కి వచ్చినాం. ఎప్పుడు కూడా మేము బర్త్డేస్కి కొత్త రెస్టారెంట్సే ట్రై చేస్తుంటాం. వెళ్ళిన రెస్టారెంట్కి మళ్ళీ వెళ్ళామన్నమాట. మా అన్నయ్య, చెల్లి అండ్ మా ఆయన మెయిన్గా దీని మీద కీన్ అబ్జర్వేషన్ ఉంటుంది అనమాట. వీళ్ళకి ఆల్రెడీ వెళ్ళాం కదా, కొత్త ప్లేసెస్ ట్రై చేద్దామని చెప్పేసి తెలుగునేస్. అండ్ ఆ రోజు ట్యూస్డే కాబట్టి ఎవ్వరం నాన్ వెజ్ తినే వాళ్ళం లేమనమాట, అందరం వెజ్జే. సో సరే ఈ తెలుగునేస్ బాగుంటుంది అండ్ రివ్యూస్ కూడా చాలా బాగుంటాయి. అండ్ రివ్యూస్ పెట్టినట్టే ambience was very pleasant. చాలా అంటే చాలా బాగుంది. ఫుడ్ ఆల్సో వాజ్ వెరీ టేస్టీ గైస్, డెఫినెట్ గా ట్రై చేయండి.
పాపం మా ఆయన అప్రికాట్ ఇట్లా రాదు. ఎందుకు రాదన్న? టూటీ ఫ్రూటీ వేస్తారు. జగన్ అన్నయ్య నేను మళ్ళీ జగన్ మామయ్య. అండ్ అక్కడ కూడా ఇంకో కేక్ కట్ చేయించినాం అనమాట. మా నిక్కు మామ తీసుకొచ్చిండు. సో 2 కేక్స్ అక్కడే ఎందుకు బింజీలోనే అని చెప్పేసి ఒక రెస్టారెంట్లో ఫుడ్ అంతా అయిపోయినాక లాస్ట్కి కేక్ కటింగ్ చేసినాం. ఫుడే ఫుల్ ఆన్ ఉండే అనమాట. సో ఇంక అందరూ నాకు యాక్చువల్లీ వాడు తెచ్చింది కిట్ క్యాట్ కేక్. సో అందరు కొట్లాడుకుంటున్నాను అనమాట. నాకు కిట్ క్యాట్ చాలు మమ్మీ అని చెప్పి, మా మమ్మీ ఏమో ఇప్పుడు ఈ కేక్ అంతా నేను తింటాను, నడవండి తినండి అని చెప్పేసి. ఈ ఇండియన్ మామ్స్ ఆర్ వెరీ టిపికల్ గాయస్. ఇక మా నిక్కు వెయిట్ చేస్తుండే ఎప్పుడప్పుడు నేను కేక్ పెట్టేసి పక్కకు జరగాల అని చెప్పేసి. ఇట్ వాజ్ రియలీ ఫన్. చాలా బాగా ఎంజాయ్ చేసినాం. థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ హూ హ్యాస్ విష్డ్ మై మామ్. చాలామందికి రిప్లై ఇవ్వడానికే ట్రై చేసిన. ఎవరినైనా మిస్ చేసుంటే మాత్రం ఐమ్ రియలీ సారీ. పేరు పేరున అందరికీ వెరీ థ్యాంక్స్ ఫర్ ఆల్ ద వండర్ఫుల్ బ్లెస్సింగ్స్ అండ్ విషెస్ టు మై మామ్. ఇలాగే బ్లెస్ చేయండి, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మమ్మల్ని. సో ఇలా కేక్ సెలబ్రేషన్స్ అంతా అయిపోయాక ఇంకా అలా అక్కడ కూడా కొంచెం ఫోటో సెషన్ తీసుకున్నాము. కానీ ఎక్కువ దిగలేదు రెస్టారెంట్లో, బికాజ్ అప్పటికే చాలా అలసిపోయినాము. అండ్ మమ్మీ మార్నింగ్ బిర్లా మందిర్కి వెళ్ళేసి వచ్చింది. సో నాకు కొంచెం హెల్త్ బాగాలేదు ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి. సో అందుకే నా వాయిస్ కూడా అటు ఇటు ఉంటుంది కొంచెం. అండ్ దిస్ వాజ్ హౌ వీ సర్ప్రైజ్డ్ అవర్ మామ్. చాలా అంటే చాలా బాగా. సో గైస్ ఫైనలీ దిస్ వాజ్ మమ్మీస్ బర్త్డే సర్ప్రైజ్. మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా. వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చేస్తాను. మమ్మీకి అయితే మంచి గోల్డ్ నెక్లెస్ గిఫ్ట్ చేసినాం. ఒక వాచ్ కూడా బాకీ ఉంది. యాక్చువల్లీ ఒక వాచ్ ఆల్రెడీ తీసుకొచ్చినాం, కానీ మా మమ్మీకి అది డైల్ పెద్దగా అయిపోయింది అనమాట. సో ఇంకొక మంచి వాచ్ మమ్మీ గిఫ్ట్ చేయాలి. పోస్ట్ బర్త్డే గిఫ్ట్ అనుకోండి. అండ్ దిస్ వాజ్ ఐ థింక్ యూ హోప్ యూ లైక్ ది సర్ప్రైజ్. డాన్స్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేసినాం. చాలా రోజుల తర్వాత చాలా అంటే చాలా బాగుంటాయి. రీల్స్ చాలానే చేసినాం. డెఫినెట్గా పోస్ట్ చేస్తా ఇన్స్టాగ్రామ్లో చెక్అవుట్ చేసేయండి. అండ్ I hope you guys loved our video. Thanks for watching. Keep supporting and do not forget to subscribe. Our Vishnu Diaries. Bye bye.